దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని ప్రజలారా, పిల్లలారా, రెండు ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించకపోయి జీవమిచ్చే, రక్షణనిచ్చి, శాంతినిచ్చి, వెలుగునిచ్చి, ధైర్యము, నీతి, దేవదూతల కాపుదల, దేవుని భయభక్తి, దేవుని జ్ఞానం, రక్షణ, ఆనందం, కృప ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, బలముపై బలం ఇచ్చే దేవుని వాక్యం ధ్యానిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు నామములో స్వాగతిస్తున్నాం ప్రేమతో. ఈ సమయం మనం ధ్యానించబోయే వాక్య భాగ అంశం ప్రియులారా, బలముపై బలము ప్రియులారా. ఆకాశ పక్షులు చూడుడి ప్రియులారా. పక్షిరాజు గ్రద్ద గురించి చూద్దాం ప్రియులారా. అది బలముపై బలము పొందుతుంది. ఆకాశ పక్షులను చూడండి అని ప్రభు చెప్పినారు. అంశము బలముపై బలము. ఈ వాక్యము ధ్యానించే మొదట దేవుని తండ్రి, దేవుని సహాయము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నిత్య జ్ఞానము, సత్యజ్ఞానం, దేవుని పరిశుద్ధాత్మని శక్తి, సన్నిధి, సహవాసం, అర్థం చేసుకునే కృప, బుద్ధి వికాసము, మంచి నెలలో పడిన విత్తనం వలె దేవుని మాటలు పరిశుద్ధాత్మ మన హృదయములో, అంతరంగములో, మనస్సులో, జీవితంలో నాటి నూరంతలు ఫలించినట్లు ప్రార్థిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు నామములో నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ఆత్మస్వరూపుడా, శాంతి స్వరూపుడా, ధర్మస్వరూపుడా, నీతి స్వరూపుడా, కృపామయుడా, ప్రేమామయుడా, నిత్యముండువాడా, తండ్రి, మీ ప్రియ కుమారుడైన నీ వాక్యమైన నీవే అయిన యేసుక్రీస్తు నామంలో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. బలముపై బలము అనే అంశమే ధ్యానించబోయేటప్పుడు ఆకాశ పక్షులను చూడుడి అని చెప్పినారు ప్రభువా. అవును, ఇలాగే ఆకాశ పక్షులలో గ్రద్ద, ఈగల్, ఆ పక్షి బలముపై బలము పొందుతుంది. దానికి యవ్వనము కొత్త తగ్గుతుంది. అవును ప్రభువా. అలాగే మీ పిల్లలైన మనందరం ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినందుకు స్తోత్రము. మీ దయ, కనికరము, కృపను బట్టి, నీ మంచితనం బట్టి తప్ప వేరొకటి లేదు తండ్రి. యేసుక్రీస్తును ఆశ్రయించినందుకు, ఆయనను వాక్యానుసారంగా ప్రేమించి మృద్దు పెట్టుకున్నందుకు, ఆయనను ఆశ్రయించినందుకు మీ కోపము మా మీద నుండి తీసినారు తండ్రి. మీకు స్తోత్రం. మీ నిత్య జీవము మా మీదికి ప్రసరింపజేసినారు. దానికి స్తోత్రం తండ్రి. బలముపై బలము అనే అంశాన్ని, ఆకాశ పక్షులు చూడుడి అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు వినబోయే వాక్యము ద్వారా, సన్నివేశముల ద్వారా మీ పిల్లలైన మా అందరితో, మీ సేవకులతో, మీ ప్రజలతో, మీ పరిశుద్ధ స్వకీయ జనులతో, చీకటి నుండి వెలుగునికి పిలువబోయే పిల్లలందరితో, అన్యజనులతో, మీకు సమీపంగా ఉన్న దూరంగా ఉన్న పిల్లలందరితో మాట్లాడమని, మనందరినీ నూతన జీవితంలో నడిపించమని, శ్రేష్టమైన ఉన్నతమైన వరములతో అలంకరించమని, మీకోసం మంచి సద్గుణాలను ఫలించడానికి, సాతాను శక్తిని, లోకాన్ని, శరీరేచ్ఛలను, భయాన్ని, మరణాన్ని ఓడించడానికి, త్రొక్కివేయడానికి, జయం పొందడానికి ఆ బలముపై బలము ఇవ్వాలని యెహోవా తండ్రిని ఎదురుచూచువారు, యేసుక్రీస్తుని ఎదురుచూచువారు, ఆ ఆత్మస్వరూపుడైన నిత్యుడగు తండ్రిని, పరిశుద్ధిని, ఉన్నవాడిని ఎదురు చూచేవారు రక్షణ కొరకు, సహాయం కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, నడిచి సొమ్మసిల్లరు. ప్రభు, అలాంటి పక్షిరాజు యవ్వనము కానీ, బలము కానీ, అలయక సొమ్మసిల్లక మీ కొరకు పరలోక ప్రయాణములో నడిచే, నిలిచే, జయించే కృప ఇవ్వమని, ఇలాగ చేసి సాతాన్ని మీ పిల్లలైన మా అందరి జీవితంలో
చితకద్రొక్కాలని, ఓడించాలని అలాంటి కృప ఇచ్చినందుకు నజరేయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పొంది ఉన్నాము తండ్రి. అడిగి యేసుక్రీస్తు నామంలో ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, బలముపై బలము అంశం ప్రియులారా, మనము మార్కు సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాం ప్రియులారా. మార్క్ గాస్పెల్ నేరంగా వాక్య భాగంలో ప్రవేశిద్దాం ప్రియులారా. మార్క్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 26th వర్డ్. ఇక్కడ చదివితే ఆకాశ పక్షులను చూడుడి అని మన ప్రభు అయిన రక్షక యేసుక్రీస్తు చెప్పాడు. అవును ప్రియులారా, ఇలాగే చెప్పుటకు కారణం ఏమిటి అని ప్రశ్న, వాటి ద్వారా కొన్ని ఆత్మ సంబంధమైన రహస్యములను మనము నేర్చుకున్నటకే కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షుల ద్వారా కొన్ని ఆత్మ సంబంధమైన రహస్యములను మనము నేర్చుకున్నటకే ప్రభు ఆకాశ పక్షులను చూడుడి అని తన శిష్యులకు చెప్పి ఉన్నాడు మనందరికీ ఈనాడు. ఇలాగే మన చుట్టూ విస్తారమైన పక్షులు ఎగురుచున్నవి ప్రియులారా. చిన్న చిన్న పక్షులను చూస్తాం గలవు, పెద్ద పెద్ద పక్షులు కలవు, పిచ్చుకలు కలవు, పక్షిరాజులు కలవు. నేను పొద్దున అర్లీ మార్నింగ్ లేస్తే దేవుడు 3 గంటలకు లేపిస్తాడు పిల్లలు, కానీ చాలా సమయం అలసిపోతాం, శరీరం సహకరించదు. 5 గంటల మీద లేస్తాను, మరియు ప్రార్థన చేసుకుని కింద దిగి మరి వెలుగైనప్పుడు చూస్తాను పక్షులు ఆకాశంలో పోతుంటాయి ప్రియులారా, రన్ చేస్తుంటాయి రెక్కల మీద. అప్పుడు చూసి సంతోషిస్తాను. గుడ్ మార్నింగ్ బర్డ్స్, జీసస్ నేమ్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ అని దానితో మాట్లాడతాను, ప్రార్థిస్తాను ప్రియులారా. ఇలాగే మరియు తండ్రి దేవునికి గుడ్ మార్నింగ్ ఫాదర్ గాడ్, గుడ్ మార్నింగ్ సన్ ఆఫ్ గాడ్ జీసస్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఫైర్ ఆఫ్ గాడ్, లివింగ్ వాటర్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్ అని చెప్తూ ఉంటాను. ఇలాగే ఆకాశ పక్షులు గురించి చెప్పాలని నాకు దేవుని ఆత్మతో ప్రేరేపణ అయింది ప్రియులారా. అవి దేవుని స్తుతిస్తావు ప్రియులారా. అవును, మరియు ఆ పక్షులలో గ్రద్ద, ఈగల్, పక్షిరాజు బలముపై బలం పొందుకుంటుంది, పక్షులన్నిటిలో రాజు. ఇలాగే మన చుట్టూ విస్తారమైన పక్షులు ఎగురుచున్నాయని మనం చూస్తున్నాం ప్రియులారా. చిన్న చిన్న పక్షులు కలవు, పెద్ద పెద్ద పక్షులు కలవు, మరియు పిచ్చుకలు కలవు, పక్షిరాజు కలవు ప్రియులారా. విశేషంగా ఇలాగే పలు రకాల ఆకాశ పక్షులను బైబిల్లో చూచుచున్నాం. వాటిలో పవిత్రమైన పక్షులు ఉన్నవి, అపవిత్రమైన పక్షులు ఉన్నవి. బలి చెల్లించుటకు తగిన పక్షులు కలవు, తగని పక్షులు కలవు ప్రియులారా. ఇలాగే ఆకాశ పక్షులు ఎలాగూ గూడు కట్టుకొనిచున్నవి అని మనము ప్రశ్న వస్తుంది ప్రియులారా. చూస్తాం జ్ఞానంగా దేవునిచ్చే జ్ఞాన ప్రియులారా. ఏ విధముగా పిల్లలను పెంచుచున్నవి అని ప్రశ్న వస్తుంది. దేవునిచ్చిన జ్ఞానం ఏ విధముగా వాటికి ఎగురుట నేర్పించుచున్నవి అనే ప్రశ్న జ్ఞానం ప్రియులారా. ఇలాగే ఏ విధముగా అవి ఆహారము వెతుకుచున్నవి, ఏ విధముగా అవి చింత లేకుండా జీవించగలుగుచున్నవి అని ప్రశ్న వస్తుంది ప్రియులారా ఆలోచిస్తే. కానీ దేవుడు జ్ఞానం ప్రియులారా, ఏ విధముగా అవి మాటలను ఆలకించుచున్నవి, మనుషుల మాటలు కూడా ఆలకిస్తాయి ప్రియులారా, వాటి మాటలు కూడా అవి గ్రహిస్తాయి అని ధ్యానించుట మన ఆత్మీయ జీవితమునకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో దావీదు కూడా కీర్తనల గ్రంథంలో రాస్తాడు ప్రియులారా పక్షుల గురించి. దేవుని ఆలయమునకు వచ్చిన దావీదు అక్కడ ఎగురుచున్న ఆ పక్షులను గమనిస్తాడు. అది అతని హృదయమందు దైవిక ప్రేమను ఉప్పొంగజేస్తుంది. అందువలన దావీదు చెప్తాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. అవును ప్రియులారా, పిల్లలు పెట్టుటకు పక్షు. అవును ప్రియులారా, బలిపీఠమునొద్దనే ఆ వానకోవలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించెదరని దావీదు కొనియాడాడు. అవును, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 3-4 వచనంలో చదువుతాం ప్రియులారా. స్లామ్స్ 84th చాప్టర్ వర్స్ 3-4th వర్డ్. ఇలాగే
ఇతర పిచ్చుకలు తమ గూళ్లను పెద్ద చెట్లు, కొమ్మలు, ముళ్ళ పొదలలో కట్టుచుండగా ఈ ఊర పిచ్చుకలు మనం దేవుని మందిరమందు గూడు కట్టెదమని నిర్ణయించుకున్నవి. అవును ప్రియులారా, ఇలాగే ఆ మనుషులు దేవుని ఆలయంపై వాంఛలేని వారైనను అని దేవుని మీద గల ప్రేమ నుండి తొలగిపోకూడదని తీర్మానించి ఉన్నవని దావీదు రాజు ధ్యానించుకున్నాడు ఆ పిచ్చుకల గురించి. ఇలాగే తాను కూడా ప్రభువు మందిరంలో జీవితకాలమంతా నివసించి ఉండాలని కోరుకున్నాడు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనంలో, Psalms 27 chapter 4th word. ఇలాగే ఎవరు ప్రభువును విడిచి తొలగినను, ఎవరు ప్రభువును తిరస్కరించినను, నా మట్టుకు నేను ప్రభువును ఆ ప్రసన్నతను కోరేదనని నిర్ణయించుకున్నాడు దావీదు. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించెదరని ఆ పాడిన దావీదు ఆ ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించుటకు తన హృదయమందు దృఢమైన తీర్మానము చేసుకున్నాడు ప్రియులారా. అవును, ఇలాగే కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 3-5 వచనంలో చదువుతాం. Psalms 84th chapter verse 3-5th word. ఇక్కడ మరియు ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎందుకు గూడు కట్టుచున్నవి, కేవలం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అని చూస్తాం ప్రియులారా. అవును, గ్రుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసి వాటిని పెంచుటకే. అవును, ఈ ఆకాశ పక్షులకు భవిష్యత్తుపై నమ్మకము కలదు. భవిష్యత్తు కొరకు తమను సిద్ధపరచుకొనుచున్నవి. మన భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించి చూడాలి ప్రియులారా. మనం కూడా దేవుని చిత్తానుసారంగా వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ ద్వారా. ఇలాగే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం ప్రియులారా. నిత్యమైన పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటకయే మన కోరికగా ఉండాలి ప్రియులారా. నిత్యమైన స్వర్గరాజ్యమే, నిత్య రాజ్యమే, ఆ మరణం లేని రాజ్యమే, కన్నీటి దుఃఖము ఆకలి దప్పిక లేని ఆ రాజ్యము స్వతంత్రించుకొనుటకే మన కోరికగా ఉండాలి ప్రియులారా. మరియు నోవాహు ఒక ఓడను కట్టాను ప్రియులారా. ఈ గూడు గొప్ప జలప్రళయంలో నుండి రక్షింపదగినదై ఉండెను. ఆ నోవాహు కట్టిన ఆ గూడు అనగా ఓడ ప్రియులారా, గొప్ప ఓడ జలప్రళయంలో నుండి రక్షింపదగినదై ఉండెను. తనను, తన కుటుంబమును, తన కోడళ్లను ఆ ఓడ ద్వారా, ఆ గొప్ప గూడైన ఓడ ద్వారా కాపాడుకొనేను. ఆ ఓడ జలప్రళయం వచ్చినప్పుడు నీటి మీద తేలుచు లోపల ప్రవేశించిన వారిని రక్షించెను. అవును, నేడు కూడా మనకొక జీవము గల ఓడ కలదు ప్రియులారా. ఆ ఓడ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే, వాక్యమైన దేవుడే, అదృశ్య దేవుని సాదృశ్య రూపమే, ఆది సంభూతుడే, అన్నిటినీ కలిగించిన వాడే, ఆ దైవత్వ సంపూర్ణత ప్రియులారా యేసుక్రీస్తే ఆ ఓడ. ఆ ఓడలోనికి మనము, మన ఇంటివారు, మన సంఘస్థులు, మన దేశస్థులు పరిగెత్తి ఆశ్రయించే నిమిత్తము నేడును ఆ ఓడ తలుపులు తెరవబడి ఉన్నవి ప్రియులారా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని జీవము గల ఓడ అయిన షిప్ అయిన యేసుక్రీస్తు, రక్షణ ఓడ అయిన యేసుక్రీస్తు నేడును మీ అందరినీ పిలుచున్నాడు ప్రియులారా. మీరు ఎవరు కావచ్చు, యేసుక్రీస్తును నమ్మి కూడా ఆయన వాక్య ప్రకారం నడుచుకోలేని వారు కావచ్చు, యేసుక్రీస్తుని నమ్మని వారు కావచ్చు, రహస్యంగా నమ్మిన వారు కావచ్చు ప్రియులారా. బహిరంగ నమ్మిక ఉంచాలి. ఎందుకనగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవం ప్రియులారా, నిత్య శాంతి, నిత్య రక్షణ, నిత్య వెలుగు, నిత్య జీవము. ఇలాగే నా యొద్దకు రండి అని జీవము గల ఓడైన యేసుక్రీస్తు నేడు మీ నా అందరినీ పిలుస్తున్నాడు ప్రియులారా. దేవుని బిడ్డ, మనము పరిశుద్ధమైన పరిపూర్ణమైన జీవితం జీవించి మనలను పరలోక రాజ్యమునకు సిద్ధము చేసుకోవాలి. ఇలాగే ఆకాశ పక్షులను చూడుడి అని ప్రభు సెలవిచ్చినాడు పరిశుద్ధ గ్రంథమందు. మరియు నిప్పు కోడిని గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథమందు చదువుచున్నాం ప్రియులారా. అది దాని గ్రుడ్లను నేల మీద పెట్టి ధూళిలో వాటిని కాచుతుంది. అది గూడు కట్టుకొనదు. నిప్పుకోడి. యోబు గ్రంథం 39వ అధ్యాయంలో 13-15 వచనం చదువుతాం ప్రియులారా. ద బుక్ ఆఫ్ జోబ్ 39th chapter 13 and 15th word. ఇందువలన ఆ గ్రుడ్లు, ఆ నిప్పుకోడి
ఆ నేల మీద గుడ్లను పెట్టి ధూళిలో వాటిని కాస్తుంది కనుక, ముచ్చివేస్తుంది కనుక ఆ గుడ్లు అడవి జంతువుల పాదముల క్రింద చితక త్రొక్కబడుచున్న ప్రియులారా. నేల మీద పెట్టబడిన గుడ్డులకు ఆ భద్రత లేదు. అదే సమయంలో పక్షిరాజును చూడాలి. అది తన గ్రుడ్లపై పిల్లలపై ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నది. యోబు గ్రంథం 39వ అధ్యాయంలో 28వ వచనం చదువుతాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 39 వర్స్ 28th వర్డ్. ఇలాగే పక్షిరాజు కొండపేటు మీదను ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోటును ఆ గూడు కట్టుకొనిచున్నది అని చదువుతున్నాం. కాబట్టి పక్షిరాజు గ్రుడ్లకు మనుషుల వలన, అడవి జంతువుల వలన ఎట్టి ప్రమాదము లేదు ప్రియులారా. అవును, ఇలాగే ఆకాశ పక్షులను గమనించుచున్న దేవుని బిడ్డ, నీవు నిప్పుకోడివా, నేను నిప్పుకోడినా లేక పక్షిరాజునా అని ఆలోచించి చూడాలి. నా నిరీక్షణ లోకం మీద ఉన్నదా లేక ప్రభు మీద ఉన్నదా అని గ్రహించాలి. ప్రభు మీద ఉండాలి. లోకము దాని ఆశ గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు లోకాన్ని, శరీరాన్ని, మరణాన్ని, సాతాన్ని జయించి వెలుగులో ప్రవేశిస్తారు పిల్లలు. విశ్రాంతిలో, నిత్య జీవంలో, మోక్షంలో. ఇలాగే నీ గూటి గట్టితనమును వర్షము పరీక్షిస్తుంది పిల్లలారా. ఆ బండ మీద ఇల్లు కట్టుకునే వాడు బుద్ధివంతుడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది పడలేదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలబడెను అని యేసుక్రీస్తు రక్షక దేవుడు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27వ వచనంలో చదువుతాం ప్రియులారా. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 24 to 27th వర్డ్. అలాగే ఆకాశ పక్షులను చూడాలి అని చెప్పిన ప్రభు మనం చూసినప్పుడు విశేషముగా ఉన్నతంలో ఎగురు పక్షిరాజును చూడాలి. అవును, పక్షిరాజు యొక్క గొప్ప స్వభావములను ధ్యానించాలి. ప్రభు కొరకు ఎదురుచూచు వారిని బైబిల్ గ్రంథము, పరిశుద్ధ ఆత్మదేవుడు పక్షిరాజును పోల్చి రాసినాడు ప్రియులారా. పోల్చుచున్నది కదా పరిశుద్ధ గ్రంథం. పక్షిరాజు వలె దేవుని ఎదురుచూచు వారిని. ఇలాగే బలముపై బలము నొందు ఒక వింతైన పక్షి ఈ పక్షిరాజు, గద్ద ప్రియులారా. గద్ద, దానికి వృద్ధాప్యం లేదు, వయస్సు అధికమయ్యేది లేదు. ఎందుకనగా అది కనిపెట్టి మరలా తన యవ్వనమును రాబట్టుకొనుచున్నది. విశ్వాసిని బైబిల్ పక్షిరాజుతో పోల్చుచున్నది దేవుని భక్తులను. అవును ప్రియులారా, పక్షిరాజు యవ్వనమును వలె నీ యవ్వనము క్రొత్త జగుచున్నది. అవును ప్రియులారా, దేవుని కొరకు నీ యవ్వనము పోగొట్టుకున్నారా? మరలా గ్రద్ద వలె తిరిగి మరలా రప్పిస్తాడు ప్రభు. ఆయన సర్వశక్తిమంతుడు. దేవుని చిత్తమైతే, అవును ప్రియులారా, నీవు ఆయనకు ఇష్టమైతే, ఆయనకు విధేయుడైతే. ఇలాగే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. స్లామ్స్ 103rd చాప్టర్ 5th వర్డ్. దేవుని బిడ్డ, నీ అంతరంగ మానవునికి వృద్ధాప్యము కానీ బలహీనత కానీ కలగదు. దినదినము బలము పొంది ముందుకు సాగుతావు దేవుని విశ్వాసము చొప్పున. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురని దావీదు రాశాడు ప్రియులారా. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 7వ వచనములో దేవుని యందు నిరీక్షణ, భయభక్తు ప్రియులారా, విశ్వాసము నమ్మిక ఉంచువారు నానాటికి రోజు రోజుకి గ్రద్దవలే బలాభివృద్ధి నొందుతారు ప్రియులారా. సియోను అనే దేవుని సన్నిధిలో కనబడతారు. అవును, స్లామ్స్ 84th చాప్టర్ 7th వర్డ్. మనము అలాంటి విశ్వాసం పొందాలి ప్రియులారా. ఇలాగే ఆకాశపు పక్షి అయిన పక్షిరాజును చూడాలి. బలముపై బలము నొందాలి ప్రియులారా. విశ్వాసమందు బలవంతుడు కమ్ము, ప్రార్థన జీవితమందు బలవంతుడు కమ్ము, సేవలో బలవంతుడు కమ్ము, పరిశుద్ధ జీవితంలో బలవంతుడు కమ్ము, నిరీక్షణలో, ప్రేమలో, సాతాను తంత్రములను ఎరిగి పసిగట్టి త్రొక్కుటలో బలవంతుడు కమ్ము. ప్రియులారా, పరిశుద్ధతలో బలవంతుడు కావాలి. ఇలాగే ప్రభు ఆత్మ పిలుస్తున్నారు, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు. మరి పక్షిరాజు వలె నీవు నానాటికి బలాభివృద్ధి నందుటకు
బైబిల్ అనేక మార్గములను మనకు బోధించుచున్నది ప్రియులారా. పక్షిరాజు వలె నానాటికి బలముపై బలాభివృద్ధి పొందుటకు నానా విధములు అయిన అనేక మార్గములు మనందరికీ బోధించుచున్నాడు ప్రభు ఆత్మ. సిలువను గూర్చిన వార్త వలన దేవుని శక్తి పొందుకుంటాం ప్రియులారా. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. మరియు పరిశుద్ధాత్మ వలన పైనుండి శక్తి పొందుతాం. అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 8th వర్డ్. మరియు ప్రతిష్ఠిత జీవితం వలన బలము పొందుతాం. సంసోను గురించి చూస్తాం ప్రియులారా. ప్రతిష్ఠిత దేవుని మనిషి ఉండే అతని దేవుని జనుడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనంలో మనము ఇక్కడ జడ్జెస్ 16th చాప్టర్ వర్స్ 17th వర్డ్లో చూస్తాం. ప్రభువునందు ఆనందించుట వలన బలము పొందుతామని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చూస్తాం ప్రియులారా. నెహెమ్యా 8th చాప్టర్ వర్స్ 10th వర్డ్. ఇలాగే ప్రభువును నమ్ముకొనుట వలన బలము అని యెషయా ప్రవక్త 30వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుతాం ప్రియులారా. ఐజాయా ప్రాఫెట్ చాప్టర్ 30 వర్స్ 15th వర్డ్. ఇలాగే దేవుని బిడ్డ నీవు నేను బలము పొందవలెను అని దేవుని ఆత్మ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రవక్తల ద్వారా, తన అభిషిక్తుల ద్వారా, అపొస్తలుల ద్వారా, స్వార్థికుల ద్వారా నీవు మూల ఉపదేశమును పట్టుకుని ఎదుగువలెనని కోరుతున్నాడు. మరియు మూల ఉపదేశం పట్టుకొని ఎదుగుదల లేని వాడవైతే మనమందరము ఇంకను పాలు త్రాగువారైతే పసిబిడ్డలమే అని అర్థం ప్రియులారా. ఆనాడు బలం లేని ఇబ్రియులను అపోస్తలుడైన పౌలు గద్దిస్తాడు. ఏమని? కాలమును బట్టి మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగువారు ప్రతివాడు శిశువే గనుక స్త్రీ పురుషుడు ఎవరైతే నీతి వాక్య విషయంలో వారు అనుభవం లేని వారై ఉన్నారు పిల్లారా. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఎవరు? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన వారు మాత్రమే జ్ఞానేంద్రియాలు. అలాంటి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారని ప్రియులారా. ఎవరు? మేలు కీడులను వివేచించువారు. అవును, ఇలాగే బలమైన ఆహారము వారికి ప్రియులారా. ఎవరికి? అభ్యాసం చేత మేలు కీడులను వివేచించు వారు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు ప్రియులారా. ఇలాగే కృప ప్రభుని దగ్గర అడగాలి. మరియు ఇలాగే తన రెక్కలను ఆడిస్తూ పైకి ఎగురు ఆ పక్షిరాజు ఆ పొదలు కానీ, కొండలు కానీ, పర్వతములు కానీ లక్ష్య పెట్టక ఆ బలముపై బలము పొంది ఉన్నతంలోనికి ఎక్కిపోతుంది ప్రియులారా. ఆ కొండ మీదకి ఆ మోడంలో అప్రత్యక్షమవుతుంది, కనబడదు. ఇలాగే దేవుని బిడ్డ నీవు లేచి తేజరిల్లవలసిన సమయము ఆసన్నమైనది. నీవు నేను బలముపై బలము పొందాలని తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆ త్రయేక ఏకదేవుడు ఆశిస్తున్నాడు. నీ అపజయములు, బలహీనతలు, నా అపజయములు, బలహీనతలు మనందరి కుటుంబ పరిస్థితులు బట్టి సొమసిల్లకూడదని ప్రభు ఆశిస్తాడు. వాటిని లెక్క చేయకూడదు. ఉన్నతమైన స్థలంలోనికి ఎక్కిపోవాలి అని ప్రభు ఆత్మ చెప్తాడు. ఇలాగే మనందరి బలము నూతనపరుచుకోవాలి ప్రియులారా. ఆ పక్షిరాజును చూసి, దేవుని వాక్యాన్ని అయిన యేసుక్రీస్తుని చూసి విశ్వాసం పుట్టించి దాన్ని కొనసాగించి పరిపూర్ణ చేసి ఆ యేసుక్రీస్తుని చూసి విశ్వాసం అనే పందెంలో రన్ చేయాలి ప్రియులారా. మనము బలముపై బలము పొందాలి అని తండ్రి పిలుస్తున్నాడు. నిన్ను నన్ను బలపరచువాడు ఆత్మస్వరూపుడైన, వాక్య స్వరూపి అయిన, ఆ శక్తి స్వరూపి అయిన, ఆ సర్వాంగ సుందరుడైన, ఆ సర్వజ్ఞాని, సర్వోన్నతుడు, మహోన్నతుడు, జ్యోతిర్మయుడు ఎల్లప్పుడూ మన అంతరంగంలో నివసించేవాడే కదా ప్రియులారా. మనందరిని బలపరిచేవాడు.
ఆయనకు మనం మన ఆత్మలను అప్పగించుకుందాం. యేసుక్రీస్తు సిలువలో చెప్పినట్లు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. బలముపై బలము పొందే ఆ పక్షిరాజు బలము మనందరికీ, నాకు, యేసుక్రీస్తునందు విశ్వసించిన ఆ విశ్వకోటి క్రైస్తవులకు, సేవకులకు, ప్రజలకు, భక్తులకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను అని ప్రార్థించారు ప్రియులారా. ప్రభు తప్పక ఆ ఆశ పడిన ప్రతి ఆత్మకు తృప్తిపరుస్తారు ప్రియులారా. ఎందుకనగా ఆయన నమ్ముకొనదగిన దేవుడు ప్రియులారా. ఆయన అలాంటి దేవుడు భూమి ఆకాశంలో లేడు ప్రియులారా. ఎందుకనగా ఆయన మన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు, ఆయన మనందరి పోషకుడు. ఆయన మనుష్య ఆత్మలను విడిచిపెట్టడు ప్రియులారా. మనుష్యులని బలపరచువాడు ఆయనే, కృపామయుడైనాడు ప్రియులారా. అవును, అలాంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాట పాడి ఈ వాక్యాన్ని ముగిద్దాం ప్రియులారా. పాట మహోన్నతుడా. నాతో ఏకీభవించి పాడండి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మా జీవితం ధన్యతయున్నది. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు తండ్రి యేసు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు పరిశుద్ధాత్మ ప్రభు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట మా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా తండ్రి. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా స్వామి. జీవజలముల ఊటైనా నీ ఓరన మమ్మును నాటితివా పరిశుద్ధాత్ముడా. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట మా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము మాకై పరమందు దాచి ఉంచితివా తండ్రి. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా యేసయ్యా. వాగ్దాన ఫలములు అనుభవింప నీ మహాకృపలో మమ్మును పిలచితివా తండ్రి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత మా అందరి జీవిత ధన్యతయున్నది. ప్రియులారా, మహోన్నతుడు
మనందరి జీవితం ధన్యం చేసేవాడు ఈ కొత్త సంవత్సరంలో బలంపై బలం ఇవ్వనుగా ఇస్తాడు పిల్లలు. ఆమె థ్యాంక్ యూ.